నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలకమైనటువంటి మలుపు తిరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ కేసులో ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు తను నోరు విప్పినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా SIB చీఫ్గా పనిచేస్తున్నటువంటి ఆ తరుణంలో చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లతో పాటు చాలామంది జర్నలిస్టులే కానీ, అడ్వకేట్లే కానీ, జడ్జిలే కానీ, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళే కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులే కానీ వీళ్ళందరి ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఒక రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు అన్నటువంటి ఏదైతే ఆ అంశం ఉందో దానికి మరికొద్ది రోజుల్లో తెరదించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ సైతం కూడా దీంట్లో ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే పాల్పడ్డారని చెప్పేసి భావించినటువంటి వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. కొంతమందిని జైలుకు పంపడం జరిగింది. కొంతమంది యొక్క స్టేట్మెంట్ని రికార్డు కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కొంతమంది పేర్లు దీంట్లో A2గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు కావచ్చు, శ్రావణ్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, ఇలా చాలామంది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినలు. విదేశీ పరికరాలను తీసుకొని వచ్చి ఇక్కడ బగ్స్ ఏర్పాటు చేసి పలు జిల్లాల్లో ఉన్నటువంటి నేతలని టార్గెట్గా పెట్టుకొని ఒక పక్కన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు అదే పార్టీలో ఉన్నటువంటి నేతల పైన కూడా టార్గెట్ చేసి వాళ్ళ ఫోన్లని దొంగచాటుగా విన్నారన్నటువంటి అభియోగం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. దాని తర్వాత వీళ్ళందరూ కూడా విచారించినటువంటి సంగతి మన అందరికీ తెలుసు. సో ఇదంతా కూడా ఒక రకంగా ఈ కేసు ముందుకు పోవడానికి చాలామంది దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అసలు ఎవరు చేపించిండ్రు, ఎందుకు చేపించిండ్రు, ఎవరి ప్రోద్బలంతో మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనేటువంటి అంశాలను కనుక ఇందాక చెప్పినట్టుగా రాధాకిషన్ రావు, అలాగే శ్రవణ్ రావు, ఇంకా భుజంగరావుని విచారిస్తూ ఉంటే చెప్పినటువంటి పేరు ప్రభాకర్ రావు పేరు. ఆయన SIB చీఫ్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరికీ పెద్ద బాస్ ఆయనే కాబట్టి. కానీ ప్రభాకర్ రావుకు ఎవరు చెప్పిండ్రు అనేది పెద్ద ప్రశ్న. అయితే మొన్ననే సిట్ ఒక 9 మంది అధికారులతోటి ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సజ్జనార్ యొక్క నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటైంది. దాని తర్వాత కీలకమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకుంది. దీంట్లో ఇప్పటివరకు పోలీసు అధికారులను మాత్రమే, SIBలో పనిచేసేటువంటి అధికారులకు మాత్రమే, ఆఫీసర్స్కి మాత్రమే నోటీసులు ఇచ్చి విచారించింది సిట్టు. రేపో మాపో కేసీఆర్కి, హరీష్ రావుకి, అలాగే కేటీఆర్కు సైతం సిట్ అధికారులు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు నోరు విప్పినట్టుగా ప్రభాకర్ రావు వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు, వీళ్ళని ఆ విధంగా ప్రోద్బలం చేయడానికి కారణం ఎవరు అన్నటువంటి దానిపైన సిట్ అధికారులు విచారిస్తే విస్తుపోయేటువంటి ఒక భయంకరమైనటువంటి వాస్తవాలని ప్రభాకర్ రావు బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఇన్ని రోజుల పాటు నాకేం తెలియదు, మర్చిపోయినా, గుర్తులేదు అన్నటువంటి వాళ్ళ యొక్క సిట్ అధికారుల ప్రశ్నలకి ఇదే జవాబు చెప్పిండు. గుర్తులేదు, మర్చిపోయా అన్నటువంటి సమాధానాలే చెప్పిండు. కానీ ఒక పక్కన సిట్ అధికారులకి ఆల్రెడీ విచారణకి 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది కోర్టు. దాని తర్వాత మరో 7 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ మొన్ననే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే పోలీసు కస్టడీలో ఉన్నటువంటి మొన్నటి వారంలో ఏ అంశాలపైన నోరు విప్పనటువంటి ప్రభాకర్ రావు మొన్న 2 రోజుల క్రితం నుంచి విచారణలో విస్తుపోయేటువంటి వాస్తవాలు ఇక తప్పించుకున్నటువంటి అవకాశమే లేకుండా ఉన్నటువంటి ఏవైతే ఆడియో ఫుటేజ్లు కానీ, వీడియో ఫుటేజ్లు కానీ, లభించినటువంటి ఆధారాలను కానీ ముందు పెట్టి విచారిస్తూ ఉంటే నీళ్లు నమిలినట్టు ప్రభాకర్ రావు. ఇక చేసేదేమి లేక ఖచ్చితంగా నిజం ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయనకు ఎదురైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. నేను క్యాన్సర్ చికిత్స కోసం నేను అమెరికా వెళ్ళినా, విదేశీ పర్యటనలో ఉన్నా అని చెప్పేసి ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం, దీంట్లో సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేసిండు. ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు అన్నిటి కూడా వాటిని అన్ని పగలగొట్టేసి మూసీ నదిలో పడేయడం జరిగింది. ఈ బృందం అంతా కూడా, ఈ దొంగల బృందం అంతా కూడా మొత్తం అంతా ఏ ఆధారాలు లభించకూడదు, ఎలాంటివి కూడా దొరకకూడదు అన్నటువంటి ఆలోచనతోటి మొత్తమే ఏ ఆధారాలు దొరకకుండా ఫోన్లను పగలగొట్టి ముక్కలుగా చేసి పడేయడం, ఫోన్లను మార్చడం, ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం, ఈ కార్యక్రమాన్ని వాళ్ళంతా కూడా చేయడం జరిగింది. కానీ ఎట్టకేలకు ఉన్నటువంటి ఆధారాలతోటి
దొరికినటువంటి నిందితులతోటి విచారించినట్టయితుంటే చాలా రకాలైనటువంటి అంశాలను కూడా వాళ్ళు నోటిఫై చేసినట్టుగా తెలుస్తుంది. రేపో మాపో కేసీఆర్కి సైతం కూడా అంటే అసెంబ్లీ సమావేశాలు 29వ తారీఖు నుంచి ఏమో జరుగుతాయి అంటున్నారు. 29 తర్వాత అసెంబ్లీ సమావేశాలు 2-3 రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణకి సిట్టాధికారులు అయితే పిలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది. మొదటి నుంచే కేవలం కేసీఆరే కాదు, దీంట్లో ఈ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కేసీఆర్ కానీ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో ఈ వ్యవహారం అంతా జరిగింది అనేది చాలా రకాలైనటువంటి అభియోగాలు రావడం జరిగింది. దాంట్లో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి పేరు కూడా ప్రముఖంగా వినపడ్డది. ఆయన సొంత మండలంలో కేంద్రంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా కేంద్రంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రతిపక్ష లీడర్లను టార్గెట్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళ యొక్క కార్యాచరణ ఏంటిది అన్నటువంటి దానిపైన ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టి కొంతమంది అధికారుల యొక్క నేతృత్వంలో వాళ్ళ యొక్క ఫోన్లను దొంగచాటును విని వాళ్ళని ముందుగానే పసిగట్టడం, వాళ్ళని వీళ్ళ దారిలోకి తీసుకొచ్చడంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఉపయోగించుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రేపో మాపో ఈ భాగవతం అంతా కూడా బయటపడేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రావుకి కేవలం ఆయన అనుచరులతోటి ఈ ట్యాపింగ్ చేసి ఏదో బెదిరించడం కోసం లేకపోతే సొమ్ము చేసుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం కోసం మాత్రమే కాకుండా ఈయన ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసిండు. ఒక పక్కనేమో ప్రభుత్వానికి సహకరించడం కోసం ఒక ఎత్తు అయితే ఇదే బృందంలో పనిచేసేటువంటి ఆఫీసర్లు సైతం కూడా ఆర్థికంగా ఎదగడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బెదిరించులు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. అంటే ఒక పక్కన ప్రతిపక్ష లీడర్లను టార్గెట్ చేయడం కోసం అప్పుడు ప్రభుత్వం పనిచేసింది అనేది, వీళ్ళు వ్యక్తిగతంగా ఎదగడం కోసం మరికొంతమందిని టార్గెట్ చేసింది అనేది చాలా రకాలైనటువంటి ఆధారాలు కూడా ఇప్పటికీ లభించినట్టుగా తెలుస్తుంది. చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ఫోన్లపైన ప్రధానమైనటువంటి ఫోకస్ కనబరిచింది. చాలామంది అప్పటికే డీజీపీ కంప్లైంట్ చేయడం జరిగింది, చాలామంది పోలీసులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఫోన్ ద్వారా యాపిల్ ఫోన్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ల ఆధారంగా మీ ఫోను ఆల్రెడీ ట్యాపింగ్లో ఉంది అని చెప్పేసి మెసేజ్లను సైతం కూడా ఆయా సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో చాలామంది ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఈ రకంగా అంటే మావోయిస్టులను కానీ లేకపోతే దేశ భద్రతకు ముప్పు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఉగ్రవాదుల ఫోన్లని ట్యాప్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇలా ఉగ్రవాదులు కాకుండానే భార్య భర్తలు మాట్లాడుతున్నటువంటి ఫోన్లను కూడా విన్నారంటే వీళ్ళు ఏ విధమైనటువంటి ద్రోహాన్ని పాల్పడరో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ కేసు అయితే ఇప్పటి వరకైతే మాత్రం సీరియల్ ఎపిసోడ్ లాగా ఇప్పటి వరకైతే కొనసాగింది. మరి రేపో మాపో ఈ సంబంధించినటువంటి అంశం మరి ఇది కేసీఆర్కి నోటీస్ ఇచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మలుపు తిరుగుతుంది, దాని తర్వాత ఎవరెవరు అరెస్ట్ అవుతారు. ఇప్పటికే రాధాకిషన్ రావు కావచ్చు, శ్రావణ్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిపోయిన జైలు జీవితాన్ని గడిపిల్లు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఇక పోలీసులు మాత్రమే అనుభవించినటువంటి ఈ జైలు శిక్షలు రేపు పొలిటీషియన్స్ వరకు కూడా వెళ్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, అనుమానం కూడా అక్కర్లేదు. ఒకవేళ కనుక నిష్పక్షపాతంగా కనుక ఈ కేసు విచారణ జరిగితే అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది జైలుకి వెళ్తారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనుక చాలా సీరియస్గా తీసుకొని చేసినట్టయితే ఏమైనా ములాఖాత్ అయితే మాత్రం మనం చెప్పలేం. కానీ మొత్తానికైతే మాత్రం కొత్త సిట్టు బృందం 9 మంది సభ్యులతో కూడినటువంటి బృందం ఏర్పడిన తర్వాత ఒక కీలకమైనటువంటి పరిణామం అనుకోవచ్చు. మరి సజ్జనార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ విచారణ ఏ విధంగా ఉండబోతా ఉంది, నోటీసులు ఇస్తారా ఇస్తే ఎప్పుడు ఇస్తారనేది మనకు ఇవాళ రేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ వార్తలు అయితే బలంగా వినపడతా ఉన్నాయి. రేపో మాపో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు సిట్ అధికారులు పిలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.